చెప్పండి సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే రాత్రి వైఎస్ఆర్సీపీ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాడు దాడి అంటే గులకరాడు దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఆయనకి ఎడంపక్కే తగిలింది, ఆయన యొక్క శాసనసభ్యుడికి కూడా ఎడంపక్కే తగిలింది. అది కూడా చీకట్లో జరిగింది. చీకట్లో జరిగిన వెలుగులో జరిగిన గాయమే కాబట్టి ఆ గాయం ఎవరు చేశారో వాళ్ళ తక్షణం పట్టుకోవాలని, కరెంటు తీసేయబట్టే ఆ గాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి, కరెంటు తీసేయడానికి కారణమైనటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పెద్దల్ని ఎలక్షన్ కమిషన్ వారు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ యొక్క కరెంటు పోయినప్పుడు ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి చీకట్లో ఉన్నప్పుడు బుల్లెట్ సీట్లు వాడకుండా కారులోకి తీసుకెళ్లకుండా ఆయనకు అడ్డించకుండా వదిలేసి ఎవరో గాయం చేసి ఆస్కారం కల్పించినందుకు పోలీస్ అధికారులు ఎవరైతే డీజీపీ కానీ డీజీ కానీ ఉన్నారో వారి మీద ఎలక్షన్ కమిషన్ వారి మీద చర్యలు తీసుకుని ఈ ఎన్నికల విధుల నుంచి వాళ్ళు తప్పించాలని డిమాండ్ చేస్తూ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల, ఆ రక్షణ వ్యవస్థలో నిక్కచ్చిగా ఉండాలా, అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కూడా బాధ్యతగా ఉండాలా. ఈ బాధ్యతగా లేరు కాబట్టి వారి మీద చర్య తీసుకోవాలని కోరుతూ జగన్ గారి మీద జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ, ఇప్పుడు మాకు జనం చెప్తున్నది ఏంటంటే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నాతో కూడా చాలామంది ప్రజలు అన్నారు, ఏమంటున్నారంటే 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడారు, చిన్నాయిన్ని ఆ సొంత మనుషులు చంపేస్తే నారావారి నక్షత్రం అని చెప్పి టీడీపీ మీద గెంటారు. ఇప్పుడు కూడా జరిగిన దాడి మీద కొట్టిన వాడిని పట్టుకోకుండా, విచారణ చేయకుండా, వాడు ఎవడో చెప్పకుండా నిమిషాల్లోనే ప్లకార్డులు తీసుకొచ్చి ధర్నా చేసి చంద్రబాబు గారి మీద కూటమి మీద నిందలు వేస్తున్నారు. ఇది కూడా డ్రామా అయ్యి ఉంటుంది సార్ అని చెప్పి ప్రజలు అంటున్నారు. కాబట్టి తక్షణం ఎవరు కొట్టారో వాళ్ళని పట్టుకుని విచారించి ఆ పబ్లిక్కి చూపించే వరకు, అది కూడా చీకట్లో జరిగింది అంటున్నారు. మరి చీకటి జరిగినప్పుడు ఎవరిని తెచ్చి చూపించకుండా ఒరిజినల్గా ఉండాలా, ఇవన్నీ చేయాలా. ఇవన్నీ చేసి మరి ఇలాంటి సానుభూతి సంఘటనలు వాడుకోవాలనుకునే విధానాన్ని మానుకోవాలని, 2019 ఎన్నికల్లో మీ కోడికత్తి డ్రామా చూసిన తర్వాత, మీ బాబాయ్ గొడ్డల వేటిని తెలుగుదేశం మీద నెట్టేసిన విధానం చూసిన తర్వాత, ఇప్పుడు ఈ ఎన్నికలు 24 ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలు మీరు ఎన్ని సృష్టించినా జనం నమ్మటం లేదని తెలియజేసుకుంటూ, ఇదంతా కూడా ఎన్నికల స్టంట్గానే జనం భావిస్తున్నారు. సానుభూతి పొందడానికి మీరు చేసే ప్రయత్నంగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఒకే ఒక సంఘటన నిమిషాల్లోనే, ఒక గంటలో వస్తే పర్వాలేదు ప్లకార్డులు, నిమిషంలోనే ప్లకార్డులు ఎలా వచ్చినాయి. అలాగే దీనికి మరో బలమైన సంఘటన ఏంటంటే, మీ అనుచరుడు ఆల్రెడీ సిబిఐతో కేసులో ఉన్నటువంటి వ్యక్తి, జడ్జీలు నిందించిన వ్యక్తి అవుతు శ్రీధర్ రెడ్డి 10వ తారీఖున తన ఫేస్బుక్లో 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలన సంఘటన జరుగుతుంది రాజకీయాలని ఆయన పేర్కొన్నాడు. దాని విధంగానే ఇప్పుడు ఈ సంఘటన జరిగిందంటే, దాన్ని బట్టి చూసిన తర్వాత ప్రజలకు అనుమానం వస్తుంది. ఇది మీరే ప్రీ ప్లాన్డ్గా చేసుకుని మా మీద గెంటడానికి ఒక గెంటి ఓటర్లను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మీరు చేస్తున్న కుట్రగా దీన్ని జనం భావిస్తున్నారని తెలియజేసుకుంటూ, ఇలాంటి చౌకబారు సంఘటనలో, ఈ యొక్క చౌకబారు విధానాల్లో మీరు కట్టబెట్టి మీరు నిజాయితీగా వ్యవహరించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు